ఆముదాల వలస వైసీపీ ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎచ్చెర్ల మండలం చిలకపాలెం జంక్షన్ దగ్గర చింతాడ రవికుమార్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చింతాడ రవికుమార్పై జగన్ పర్యటన సందర్భంగా ఓ మహిళా ఎస్ఐ పట్ల అనుచితంగా ప్రవర్తించారని కేసు నమోదైంది. దీంతో ఆయన 9 రోజులుగా పరారీలో ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి వాళ్ళ మరో 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే చింతాడ రవికుమార్ కూడా డీఎస్పీ కార్యాలయంలో లొంగిపోయేందుకు వస్తుండగా మార్గ మధ్యలోనే చిలకపాలెం జంక్షన్ దగ్గర చింతాడ రవికుమార్ను పోలీసులు అరెస్టు చేసి విచారణ కోసం తరలించారు. మరోవైపు 9 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు వారిని జడ్జి ముందు హాజరుపరిచారు. దీంతో వారికి 14 రోజుల రిమాండ్ విధించారు. ఆముదాల వలస వైసీపీ ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎచ్చెర్ల మండలం చిలకపాలెం జంక్షన్ దగ్గర చింతాడ రవికుమార్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం తరలించారు. చింతాడ రవికుమార్పై జగన్ పర్యటన సందర్భంగా ఓ మహిళా ఎస్ఐ పట్ల అనుచితంగా ప్రవర్తించారని కేసు నమోదైంది. దీంతో ఆయన గత 9 రోజులుగా పరారీలోనే ఉన్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి ఇవాళ మరో 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే చింతాడ రవికుమార్ కూడా డీఎస్పీ కార్యాలయంలో లొంగిపోయేందుకు వస్తుండగా మార్గ మధ్యలోని చిలకపాలెం జంక్షన్ దగ్గర చింతాడ రవికుమార్ను పోలీసులు అరెస్టు చేసి విచారణ కోసం తరలిస్తున్నారు. మరోవైపు 9 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు వారిని జడ్జి ముందు హాజరుపరిచారు. దీంతో వారికి 14 రోజుల రిమాండ్ విధించారు. మహిళా ఎస్ఐపై అనుచితంగా ప్రవర్తించాడని చింతాడ రవికుమార్పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన గత 9 రోజులుగా కూడా పరారీలోనే ఉన్నారు. అయితే ఇవాళ ఈ కేసుకు సంబంధించి మరో 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే డీఎస్పీ కార్యాలయంలో లొంగిపోయేందుకు చింతాడ రవికుమార్ బయలుదేరగా మార్గ మధ్యలోనే చిలకపాలెం జంక్షన్ దగ్గర పోలీసులు రవికుమార్ను అడ్డుకొని అరెస్ట్ చేయడం జరిగింది. అనంతరం అతన్ని విచారణకు తరలించారు. ఈ నేపథ్యంలో జడ్జి వీరందరికీ కూడా 14 రోజుల రిమాండ్ విధించడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి మరిన్ని కీలకమైన విషయాలు రాబట్టేందుకు 14 రోజుల రిమాండ్ విధించడంతో విచారణ కూడా పోలీసులు చేరున్నారు. 9 రోజులుగా పరారీలో ఉన్న చింతాడ రవికుమార్ను ఇవాళ పోలీసులు చిలకపాలెం జంక్షన్ దగ్గర అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. రవికుమార్తో పాటు మరో 9 మందిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.